అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. ఎక్కడున్నా అనుకుంటారా? ఒక ఆయన ఇలా అడ్డం పొడుగు నిలువు సవాల్ విసిరిండు. కేటీఆర్ మీరు జూబ్లీ హిల్స్ కు ఏం చేసిండ్రని, ఏం చేసిండ్రో చూపెట్టడానికి నేను ఇక్కడికి వచ్చిన. జూబ్లీ హిల్స్ లోని వెంకల్రావు నగర్ లోని చెస్ట్ హాస్పిటల్ దగ్గరికి బాపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ హయాంలా దాదాపుగా 900 కోట్ల రూపాయల వ్యయంతో 1000 పడకల ఆసుపత్రిని టిమ్స్ ను నిర్మించింది బాపు కేసీఆర్ గారు. ఇది బాపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధే కదా. కేటీఆర్ చాలది మీకు, మీన్ చాలు మీ సవాళ్లకు. కేటీఆర్ కే సవాల్ విసిరేంత మునగాలు అయిపోయారా మీరు? ఏం లేనోనికి ఏతులు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కాంగ్రెస్ వాళ్లకు ఒర్రుడెక్కువ అన్నట్టుకున్నాయి మీ ఏషాలు. ఇక బంజైరిద్దరంతా నైతిక విలువలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆమె అంటా ఉంది, నేను కూడా చూసిన రీల్, పావని గౌడ్. ఆ పావని గౌడ్ అన్నట్టు ఆమె రీల్స్ నేను కూడా చూస్తా ఉన్నా. ఆమెకి ఇంకా నేను వచ్చిన ఎవడు రమ్మన్నాడు ఇంకా కొట్టలేదా జనాలని అడుగుతా ఉన్నా. వెంగళరావు కాలనీ డివిజన్ 126, 128 ఏడున్నాయంటే నాకు ఆమెకు 2 పడకల గదులు. ఆమెకి ఆడ రోడ్లు బాగాలేవని చెప్పి ఆడ మొర పెట్టుకున్నారు మా తోటి. ఆ ఇల్లు నీ కాడికి నేను చూపిస్తా. పెద్దవాడిని కలిసిన, ముసలాయనని కలిసిన, ముసలాన్ని కలిసిన, ముతుకలను కలిసిన, యువకులను కలిసిన. ఏడంటారు నీకు అక్కడ నీకు ఇల్లులు కట్టినావు. ఒక్కొక్కరికి అడ్డమైన రోడ్లు, అడ్డమైన వాటికి బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినావంట. ఇబ్బంది పడతా ఉన్నారు ఆడ ముసలోళ్ళు. నేను వచ్చిన ఎవరు రమ్మన్నాడు? మిమ్మల్ని ఇంకా కొట్టలేదు, సంతోషించు. గబుకుని వెళ్ళిపో. ఆడికెళ్ళి కొడితే మళ్ళీ మా మీద వస్తుంది. మళ్ళీ మేము గుండాలు రౌడీలను మా మీద నడుతా ఉంటావు. నువ్వు వెళ్ళిపో, జనాలు కొడతారేమో నిన్ను, జాగ్రత్త. ఇంకా నువ్వు వచ్చి ప్రచారం చేయడానికి ఏం లేదు. 10 ఏళ్ళు వచ్చినావు. ఇవాళ గుర్తొచ్చిందా నీకు జూబ్లీ హిల్స్? ఇవాళ గుర్తొచ్చిందా నీకు ఆ డివిజన్, ఈ డివిజన్? ఇన్నేళ్ళు లేడమైనా నువ్వు జూబ్లీ హిల్స్ ఎన్ని వాడలు ఉంటాయి తెలుసా? ఎన్ని వాడకట్టలు ఉన్నాయి తెలుసా నీకు? ఆ వాడకట్టలు తెలియదు, ఏం తెలియదు. ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు గబుక్కుని వెళ్ళిపో. నేను రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో, నువ్వు బెదిరింపులు అనుకో. తల్లి కార్యకర్తలు కొడితే ఎలక్షన్స్ ముందు ఎందుకు మాకు చెడ్డ పేరు? వెళ్ళిపో. నువ్వు రేవంత్ అన్నకి సవాల్ ఇసిరేసి ఆడదాన్ని నన్ను మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ఆడోనివా మొగోనివా మాకు అనవసరము. మేమైతే నాయకులమే. మేము నవీన మీద అభిమానం వచ్చినా మా పేడు కాదు. మేము మా అకౌంట్లు అన్ని చెక్ చేసుకుని ఈ అకౌంట్ లో నెలకు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎన్ని పడతా ఉన్నాయి చూడు. మా పుట్టకుడికి మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో చూడు. మేము వచ్చి పెద్దమ్మ చిన్న ఉంటామని చెప్పి పార్టీకి పనిచేయడం కోసం మేము వచ్చినాం, నవీన గారి కోసం. కానీ నీలాగా పేడు కాదు. నువ్వు ఇంకా వల్గర్ గా మాట్లాడితే మాత్రం ఎలక్షన్స్ అయిపోయే గ్యాప్ లో హాస్పిటల్ పడుకోవాల్సి వస్తుంది. ఇంకా అంటే ఆమె ఏమంటుందంటే కేటీఆర్ కాదు సమాధానం చెప్పాల్సింది, నేనే సరిపోతుంది నీకు అని చెప్పేసి. దేనికి నువ్వు సరిపోయేది? కౌన్సిలర్ వా, వార్డు మెంబర్ వా, మినిస్టర్ వా, ఏమైనా ఉద్యమకారురాలు నువ్వు? తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నవా? నువ్వేమన్నా ఏ ఉద్యమంలో ఉన్నవా? దేనికి నువ్వు సరిపోయేది? నువ్వు సరిపోవడం కాదు కదా. కాలు గోటి కూడా రాదు. ఇంకోసారి గాంధీ భవన్ ముంగలకి వెళ్ళి తిరిగినా మరి లోపలికి వెళ్ళి చెప్పులు ఇసిరేస్తాం మేమందరం. రేవంత్ అన్న ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, మేము అధికారంలో ఉన్నా. నేను గర్వంగా చెప్తున్నా, నా రేవంత్ అన్న అధికారంలో ఉండు. ఆ గర్వంతో నేను చెప్తున్నా. ఆడికెళ్ళి ఇంకోసారి వేరే టౌప్ ఇచ్చింది అనుకో, గుడ్లు ఇస్తురుతాం మీదికి. అది మీ కేటీఆర్ కి బాగా తెలుసు. గతంలో నల్గొండకు వచ్చినప్పుడు ఏ విధంగా అడ్డుకున్నామో ఇలా హైదరాబాద్ కూడా వచ్చినా. ఇంకా 10 రోజులు ఈయన ఉంటా. నీకు ఏడ నువ్వు చేయలేదో చూపిస్తా, నువ్వు ఏడ చేసినావు నువ్వు చూపి. ఇంకా మనకి గొడవలు వద్దు. నువ్వు చూపి, నేను చూపిస్తా.